హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. బీచ్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయింది కదండి, ఇది వైజాగ్ మినీ వ్లాగ్. లాస్ట్ వీక్ చిన్న పని ఉండి వైజాగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. అక్కడ ఎక్కువ వీడియోస్ షూట్ చేయడానికి అయితే అవ్వలేదు. ఉన్న 2 డేసే అయినా కూడా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. బయటకు వచ్చినప్పుడల్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నైట్ ఇక్కడ విజయవాడలో బస్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ వైజాగ్లో దిగిపోయామండి. దిగిన వెంటనే వచ్చిన వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా పిల్లలు బీచ్కి వెళ్దామని గొడవ చేస్తుంటే ఆర్కే బీచ్ చూసి చాలా రోజులైందని ఆర్కే బీచ్కి అయితే అందరం అయితే వచ్చేసామండి. ఇక్కడ బీచ్ బయట కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ బీచ్ చూడడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అందులో ఇంకా వర్షం పడుతుంటే ఇంకా చెప్పనక్కర్లేదు. కొంచెం సేపు అలా బీచ్ బయట కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ని అయితే ఎంజాయ్ చేసామండి. ఇంకా బీచ్ యాక్చువల్గా బయట కూర్చుని బీచ్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసి వచ్చేద్దాంలే కొంతసేపు అని అనుకున్నామండి. కానీ పిల్లలు అయితే గొడవ చేశారు. మేము నీళ్ళలోకి వెళ్తాము, వాటర్లో దిగి ఆడుకుంటాం మమ్మీ అని చెప్పేసి గొడవ చేస్తే ఇంకా లోపలికి వెళ్ళి మేము కూడా కొన్ని పిక్స్ దిగుదాంలే అనుకుని లోపలికి వెళ్ళామండి. కానీ పిల్లలు బయట ఉన్నంత ఇదిగా అయితే లోపల బీచ్ చూసేసరికి మేమైతే దిగాం అనేసి గొడవ చేశారు. ఇంకా ఇసుకతో అయితే ఇల్లు కట్టుకుంటూ ఇసుకని ఏదేదో షేప్స్ చేసుకుంటూ అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారండి. మేము కూడా ఇంకా బీచ్లో కొద్దిగా అలా కాళ్ళు తడుపుకొని పిక్స్ అయితే దిగాము. ఇంకా నెక్స్ట్ డే ఇంటి దగ్గర ఉన్న ఒక పార్క్ అయితే కొత్తగా పెట్టారని అక్కడికి తీసుకువెళ్ళాము. పిల్లలు అక్కడైతే బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇంకా పక్కనే టెన్నెట్ పార్క్ కూడా ఉంది. చూసి చాలా రోజులు అయిందని చెప్పి ఒకసారి అటు వెళ్ళాము. అక్కడేమో మేము వెళ్ళేసరికి కూడా చీకటి అయిపోయిందండి. కానీ క్లౌడీగాను ఆ బీచ్కి క్లౌడ్స్ తాకుతూ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా పార్క్లోకి వెళ్ళేసరికి పవర్ అయితే లేదనమాట. ఏదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పవర్ అయితే లేదు అని చెప్పారు. ఇంకా ఎటు వర్షం పడుతుంది, మాకు బస్కి టైం అవుతుందని చెప్పేసి వచ్చేసామండి. ఇంకా చాలా ప్లేసెస్ని మేము విజిట్ చేసి పిల్లలకి చూపించి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అనుకున్నాము. కానీ కైలాసగిరి వెళ్దాం అనుకున్నామండి. గ్లాస్ బ్రిడ్జ్ అయితే పెట్టారు అక్కడ, కానీ పిల్లలతో వెళ్ళడం అయితే కుదరలేదు. ఉన్న ఈ 2-3 ప్లేసెస్ వెళ్ళినా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఎంతైనా పుట్టిన ఊరులో ఉన్నంత హ్యాపీనెస్ అయితే ఇంకెక్కడ